ఈ పూట పకోడీ కూర అండి. కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు వేగిందాకుండి ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు వేగాక కొంచెం టమాటా చిన్న ఉల్లిపాయ గ్రేవీ చేసుకొని నూనెలో వేయించుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు కారం వేసి అవి కూడా కొంచెం మగ్గిందాకుంచి చింతపండు పులుసు ముందుగానే పెట్టుకుంది పోసేసుకోవాలి. పోసేసుకుని కాసేపు ఆగాక పకోడీలు వేయాలి. పకోడీలు వేసి ఒక 5 నిమిషాలు ఆగాక దించుకుంటే గుమగుమలాడే పకోడీ పులుసు రెడీ. గుమగుమలాడే పకోడీ పులుసు కూర రెడీ అండి. ఇక దీన్ని నా పొట్టలోకి పంపించడం లేట్.